నెల్లూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. జగన్ నిన్ను చంపితే ఏమవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతుంది. చంద్రబాబు వయసులో పెద్దవారని, ఒక వ్యక్తిని చంపాలని అనుకోవడం తప్పని అన్నారు వైఎస్ భారతి. చంద్రబాబుకు ఇంటర్నేషనల్ కిల్లర్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా అని నిలదీశారు సజ్జల. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తుపై లోపల పెట్టేశారు. ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ కిల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను. నేను పబ్లిక్ మీటింగ్లో సెనిల్టీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకుని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. వాళ్ళ మనిషి ఉన్ను ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా, లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా, కుట్రదారు లాగా మాట్లాడుతున్నాడా, దాన్ని ఎట్లా చూడాలో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఓ శాసనసభ్యుడు కాదు, ఓ కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. వయసులో అంత పెద్దోళ్ళు వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలా, విచక్షణతో మాట్లాడాలా, వాళ్ళ సంస్కారం ఎట్లా వాళ్ళే చూపిస్తున్నారు. అంటే అట్లా మాటలు మాట్లాడితే తప్పు, అట్లా ఆలోచనలు చేయడం తప్పు. ఏదున్నా ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫైట్ చేయాలా, ప్రజల్లో తేల్చుకోవాలా, ప్రజల్లో గెలుచుకోవాలా, ప్రజలను నమ్మించుకోవాలా. ఇంకొక మనిషికి ఏదో చేయాలని చేస్తే అది మంచిది కాదు కదా, తప్పు కదా. దేవుని దృష్టిలో తప్పు, ప్రజల దృష్టిలో తప్పు, చట్ట దృష్టిలో తప్పు. ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆలోచనలు, ఇట్లా మాటలు మాట్లాడేటోళ్ళకి దేవుడే చూసుకుంటాడు.